ఈ సమయంలో శివుడు కాలభైరవ రూపాన్ని ధరించి కేదార్నాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని నమ్మకం. ద డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్. బాబా కేదార్నాథ్ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ ప్లేస్గా చెప్పుకుంటారు. 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఎన్నో మౌంటైన్ రేంజెస్ మరియు సరౌండింగ్ ఏరియాస్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయాయి. తర్వాత పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉండేవి. అందువల్ల ఆ ప్రాంతాలు చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎన్నో ఇళ్ళు, భవనాలు నాశనమయ్యాయి. అందువల్ల ఈ పీరియడ్ని మినీ ఐస్ ఏజ్ అంటారు. దాదాపు 400 సంవత్సరాల పాటు సాగిన మినీ ఐస్ ఏజ్ పీరియడ్లో ఎన్నో భవనాలు నాశనమై ఈ కేదార్నాథ్ టెంపుల్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ రోజు కూడా అంతే దృఢంగా ఉంది. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ జియాలజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ ఈ మందిరం యొక్క గోడలను స్టడీ చేశారు. ఈ గోడల మీద ఉన్న కొన్ని ఎల్లో లైన్స్ ని ఆయన గమనించారు. ఎన్నో పెద్ద పెద్ద మంచుగడ్డలు మందిరాన్ని ఢీకొట్టడంతో ఆ లైన్స్ ఏర్పడ్డాయని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద మంచుగడ్డలు ఢీకొన్నప్పటికీ మందిరం చెక్కు చెదరలేదు. కేదార్నాథ్ టెంపుల్ 400 సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉంది అని రవీంద్ర పరిశోధనలో తేలింది. అందుకే ఈ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్గా చెప్పుకుంటారు. 2013 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ తర్వాత ఈ విషయంపై అందరికీ నమ్మకం, క్లారిటీ వచ్చాయి. ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఈ వరదలు టెంపుల్కి చెందిన ఒక చిన్న రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిరాన్ని స్టడీ చేసింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ని డిజాస్టర్ ప్రూఫ్ జోన్లో నిర్మించడం జరిగింది అని అప్పుడు తెలిసింది. ఈ మందిరంలో ఉన్న రాళ్లను కనెక్ట్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మందిర గోడల్ని దృఢంగా కట్టారు. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా గోడల్ని బ్రేక్ చేయలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎర్లీ 90s